కూలిపోయాయి. అంటే మీరు ఆ గోదావరిలో కూడా ఏ ప్రాజెక్టు కట్టి నీళ్ళని పారించినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ అందుకే ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన మాట్లాడుతా నేను బనకచెర్ల కడతా నువ్వు పూర్తి చేసి ఉంటే అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ పూర్తి చేసినా, లేకపోతే దేవాదులు పూర్తి చేసినా, లేకపోతే సీతమ్మ సాగర్ నువ్వు చెప్పి రీడిజైన్ చెప్పినటువంటి సీతారాం ప్రాజెక్టు పూర్తి చేసినా, ఇవాళ ఆయన నా ఫ్లడ్ వాటర్ నీళ్ళు ఇది వృధాగా సముద్రంలో పోయే నీళ్లే కదా, పోలవరం తర్వాత వృధాగా పోయే నీళ్లే కదా, మేము కట్టుకుంటే మీకెందుకు బాధ అంటున్నాం. అవే వృధాగా పోయే నీళ్లు కాదు. మేము ఇంకా కట్టుకోవాల్సినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవటం వల్ల కిందకి నీళ్లు వృధాగా పోతా ఉన్నాయి. ఇవాళ నువ్వు ఫ్లడ్ వాటర్ నేను కట్టుకుంటా పోలవరం తర్వాత సముద్రంలోకి పోయే నీళ్లే కదనంటే అట్లా కాదండి. తెలంగాణలో మా దురదృష్టం ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టులు కట్టకపోవటం వల్ల నీళ్లు కిందకి పారుతా ఉన్నాయి. తిరిగి కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మాటిస్తా ఉంది, తప్పనిసరిగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని కడతాం, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్. ఆ తర్వాత ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేస్తాం. గోదావరి నీళ్లను కూడా తెలంగాణ ప్రాంతానికి పారిస్తాం. అలా పారించిన తర్వాత మిగిలినటువంటి ఫ్లడ్ వాటర్ లో మీ ఒక్కళ్ళకే కాదు, నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ వాటా ఉంటాయి. అంటే తెలంగాణకు కూడా వాటా ఉంటుంది. మా వాటా పూర్తయిన తర్వాత, మా ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఇంకా మిగులు జలాల్లో కూడా మా వాటా పూర్తయిన తర్వాతనే మిగిలిన నీళ్ళల్లో మీరు బనకచెర్ల కడతారో ఇంకే చెర్ల కడతారో ఆ తర్వాత ఆలోచన చేయొచ్చు. మా ఏవి పూర్తి కాకుండానే మేము బనకచెర్ల కడతా ఉన్నాం, సముద్రంలోకి వృధాగా పోతా ఉన్నాయి కదా మేము కట్టుకుంటామని అమాయకంగా ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం ఆయన ఎవరు మొన్న లోకేష్ గారు అనుకుంటా ఆ మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మీరంత అమాయకంగా ఏదో వృధాగా పోతున్న నీళ్లు మేము కట్టుకోవచ్చులే తెలంగాణ వాళ్ళు కావాలని అడ్డుపడుతున్నారంటే అలా తప్పుదోవ పట్టించే కార్యక్రమం మాత్రం చేయొద్దు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మేము అందుకే ఇవన్నీ చేసినటువంటి దొంగలే ఈరోజు బయటకు వచ్చి బనకచెర్ల కడతా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఆడేదో చంద్రబాబు నాయుడుతోనే ఏదో లోపాయకారి ఒప్పందం చేసుకుని వచ్చారు. అందుకే వాళ్ళు బనకచెర్ల కడతా ఉన్నారు, మాకు నష్టం జరుగుతూ ఉంది, తెలంగాణను మేము రక్షించడానికి బయలుదేరామని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయారు కాబట్టే ఇవాళ బనకచెర్ల ఆగింది, లేకపోతే వాళ్ళు కట్టే వాళ్లే తెలంగాణకి నష్టం జరిగేది. 10 ఏళ్లు మీరు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు కాబట్టే ఆ కింది పోతున్న నీళ్లు సముద్రంలో పోతున్న మేము వాడుకుంటామని వాళ్ళు చెప్తాం. అంటే దానికి కారణం మీరే కదా. కృష్ణానదిలో ప్రాజెక్టులు మీరు పూర్తి చేసినా వాళ్ళు అది మాట్లాడేవాళ్ళు కాదు. గోదావరిలో ప్రాజెక్టులు మీరు పూర్తి చేసి ఉన్నా ఇవాళ వాడి కింద మాట్లాడేవాళ్ళు కాదు. మీరు పూర్తి చేయకపోవటం వల్ల ఈరోజు తెలంగాణకి పెద్ద ఎత్తున ద్రోహం చేసింది మీరు. ద్రోహం చేయటమే కాకుండా మీ రాజకీయ అవసరాల కోసం మొన్న ఎప్పుడో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అయ్యా కేటీఆర్ గారు దొంగతనంగా రాత్రిపూట మీరు పోయి లోకేష్ ఎందుకు కలిశారు, మీ ఇద్దరికి ఉన్నటువంటి అవగాహన ఏంటి, అండర్స్టాండింగ్ ఏంటి బయటికి చెప్పాలని అన్నారు. ఇవాళ ఆయన చెప్పింది ఇవాళ నిజమైంది. ఆయన చెప్పినట్టుగానే ఈరోజు కేటీఆర్ గారు బయటకు వచ్చేసి బనకచెర్ల కడతా ఉన్నారు, తెలంగాణకు ద్రోహం జరుగుతుందని ఈయన మాట్లాడతాడు. 4 రోజుల తర్వాత లోకేష్ గారు ఆ వృధాగా పోతున్న నీళ్లే కదా మేము కట్టుకుంటాం అంటే రాత్రిపూట మీ ఇద్దరు మాట్లాడుకొని మీరేం బనకచెర్ల అనండి, తెలంగాణ కోసం మేము రక్షించినటువంటి వాళ్ళగా ముసుగేసుకొని బయటకు వచ్చి మాట్లాడతాం, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి ఏదో చెప్పొచ్చులని మీరు అనుకుంటున్నారేమో. తెలంగాణ ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. తెలంగాణ వాదం పేరు మీద మీరు అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లను రానియలేదు,
నిధులంతా దోపిడీ చేశారు, ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి స్వేచ్ఛనే లేకుండా చేశారు. ఎప్పుడు ఏం మాట్లాడితే ఎవరు వచ్చి అరెస్ట్ చేస్తారనేటువంటి భయంగా బతికేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు చేయటం ఒక్కటే కాదు, చివరికి స్వేచ్ఛను కూడా, స్వతంత్రంగా మీ అభిప్రాయాలు వ్యక్తపరిచేటట్టుగా, స్వేచ్ఛగా మీ అభిప్రాయాలు చెప్తే మీ అభిప్రాయాలన్నింటినీ పరిగణలో తీసుకొని మీ ఆలోచనలే మా ఎజెండాగా మార్చి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పని చేస్తా ఉన్నాం. ఈ పని జరగొద్దని, ప్రజలకి మేలు జరగొద్దని, ప్రజల పైన కుట్ర చేస్తూ ఈరోజు టీఆర్ఎస్ నాయకత్వం కూడబలుక్కొని, అటు బీఆర్ఎస్, ఇటు టీఆర్ఎస్, అటు టీడీపీ అందరూ కూడబలుక్కొని తెలంగాణ మీద కుట్ర చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నారు. ఈ కుట్రలకి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజలు కానీ మరొక్కసారి మోసపోవటానికి సిద్ధంగా లేరు. మేము తప్పనిసరిగా మా నీళ్లని మేము ఎట్లా తెచ్చుకోవాలో మాకు తెలుసు. మా నీళ్లు, మా ప్రాజెక్టులు పూర్తి అయ్యేంత వరకు నీ బనకచర్ల లేదు, నీ బెనకచర్ల లేదు. నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాం. ఇదే వేదిక నుంచి ఆనాడు ఈ రాష్ట్ర విభజన జరిగేటప్పుడు పోలవరం కడితే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 2 లక్షల అమాయక గిరిజనులు ముంపుకు గురై నీళ్లలో మునిగిపోతారు. అది కట్టడానికి వీల్లేదు, మా 2 లక్షల గిరిజనుల భూములు ఇవ్వటానికి వీల్లేదని ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారిని కాంగ్రెస్ నాయకత్వం కలిసి అడిగితే ఆ ముంపుకు గురయ్యేటువంటి 7 మండలాలని చట్టంలో తీసేసి తెలంగాణకి న్యాయం చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కుమ్ముక్కై ఆర్డినెన్స్ ఇష్యూ చేసి తెలంగాణకు సంబంధించిన 2 లక్షల మంది అమాయక గిరిజనులు మునిగిపోయేటట్టుగా మీరు ఆర్డినెన్స్ ఇస్తే కూడా 10 సంవత్సరాలు నిద్రపోయారు. ఈ రోజు మళ్ళీ మేము అడుగుతా ఉన్నాం, మా 2 లక్షల ఎకరాలు ముంపు గురి కాకుండా మీరు పోలవరం కట్టుకోండి. పోలవరం కట్టుకునే క్రమంలో మా 7 మండలాల్లో ఉన్నటువంటి 2 లక్షల ఎకరాలకు సంబంధించిన అమాయక గిరిజనులు మునుగుతా ఉంటే చూస్తూ ఊరుకోవటానికి మేము సిద్ధంగా లేము. తప్పనిసరిగా ఆర్డినెన్స్ సంబంధించి మేము ప్రశ్నిస్తాం. మీ పోలవరం సంగతి ఏందో, మీ బనకచెర్ల సంగతి ఏందో తేలుస్తాం. తెలంగాణ ప్రజల్ని రక్షిస్తాం, గుండెల్లో పెట్టుకొని కాపాడుతాం. కాపాడటమే కాదు, ప్రతి పైసా పోగేసి తెలంగాణ ప్రజల గుండె చప్పుళ్లు విడి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తాం. చదువుకునేటువంటి బిడ్డకి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సీస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్